అలా కాదు బుజ్జిస్వామి ఇప్పుడు కొండల మధ్యలో ఉన్న ఒక చెట్టుని చూస్తున్నాడు కానీ ఆకును తెంపి తినాలని చూస్తున్నాడు కానీ వాసన చాలా బాగా చెప్పావు స్వామి నువ్వు. అది ఇప్పుడు ఇక్కడ ఓకే ఇలా వెళ్ళాలి. ఈ మార్గం కూడా ఎదరికెళ్తే ఎదర మన జలపాతం దాటుకుంటూ వెళ్ళాలి. మన బుజ్జి స్వామి గారు ఎదర నడుస్తున్నారు. స్వామిగారికి అంతా ఎదర రాళ్ళు గట్ట ఇక్కడ ఏదో రాసింది, చెట్లను నరకరాదు అని రాశారు. దీని తర్వాత మీకు కొద్దిగా ముందు దూరం వెళ్తే మనకి వాటర్ ఫాల్ అనేది మనకి కనిపిస్తుంది. అలా నడుచుకుంటూ ఇంకా మనం ముందుకెళ్తున్నాం. అది అబ్బో అబ్బో ఇక్కడ జస్ట్ వంతెన ఉంది. ఇది మనం దాటుకొని మనం జాగ్రత్తగా అతి జాగ్రత్త మీద మనం చాలా కొద్దిగా జాగ్రత్త ఇది ఇక్కడ. కావున కొద్దిగా నడిచేటప్పుడు కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా మనం కొద్దిగా కాలువ ముందుకెళ్తే ఇంకొద్ది దూరంలో మనకు వాటర్ ఫాల్ ముందుకు వస్తుంది. మన స్వాములు అయ్యప్ప స్వాములు మనకి ముందుకు వస్తున్నారు, జాగ్రత్తగా చూడండి. వీడియో మనకి ఇక్కడ ఒక పెద్ద బండరాయి కనిపిస్తుంది చూడండి. మనకు వాటర్ ఫాల్లో ఒక బండరాయి కనిపిస్తుంది, పెద్ద బండరాయి కనిపిస్తుంది చూడండి. అక్కడ చెట్టుకి చిన్నది ఉయ్యాలాడిది కట్టారు. మన మణికంఠ స్వాములు తప్పట్లు కొడుతున్నారు ఇక్కడ. ఇక్కడ ఇంచుమించు ఒక 1000 మందికి సుమారుగా ఇక్కడికి వచ్చి మన కూర్చొని మన భోజనాల సదుపాయం అది పెట్టుకొని మనకి వాటర్ ఫాల్లో వండుకొని తినే మార్గం ఉంది. వావ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. ఇది మన ఇక్కడ ఇది చెత్త కుండీ అండి. ఇది దీనికి బుట్ట మనకి మన ఏజెన్సీ ప్రాంతంలో చెత్త బుట్ట అంటే మనకి ప్లాస్టిక్ ఉంటాయి, కానీ మనకి ఇక్కడ ఏజెన్సీలో మనకి బుట్టను తయారు చేశారు. తయారు చేశారు. ఓకే, చాలా మంచి ఆలోచన. అది పర్యావరణ రహితం, చాలా మంచిది. అలాగే మనం ఈ బండరాయ సుమారుగా మనకి ఇంచుమించు ఒక 100 మీటర్లు అలాగే ఒక 10 మీటర్లు ఎడల్పు చొప్పున బండరాయి ఉంది ఇక్కడ. ఇదే స్పెషల్ ఇక్కడ లద్దుపాలెం వాటర్ ఫాల్. ఇంకా మొద్దుగా సాగుతుంది, ఇంకొద్దు ముందుకు వెళ్ళాలి. అవునే స్వామి. కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు బల్లలో. చెట్లను చేతులతో నరకరాదు, తాకరాదు అని కూడా రాశారు. కానీ ఇక్కడ చాలా అద్భుతంగా తయారు చేశారు. చెక్కతో రాసి మనకి బోర్డు తయారు చేసిన ఘనత మన లద్దుపాలెం గ్రామస్తులది. ఇది మన గంగంపాలెం నుంచి మన మారుతి స్వామి గారు ముందుకి సాగడం జరుగుతుంది అని చాలా ఎక్సలెంట్గా రాశారు. కొటేషన్స్ అన్నీ కూడా మీరు చూడండి. మనకి ఇంకొద్ది దూరంలో మనకి సుందరమైన ప్రదేశాన్ని మనం చూడవచ్చు. కానీ నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవండి. కిందన ముళ్ళు గట్ట ఉంటాయి, రాళ్ళు, కొద్దిగా జాగ్రత్తగా నడవాలని కోరుచున్నాం. వావ్, ఈ సుందర దృశ్యం చాలా నీట్గా ఉన్నది. ఈ దృశ్యాన్ని తిలకించడానికి మన గంగంపాలెం గ్రామస్తులు ముందుకి స్వాములు మన అయ్యప్ప స్వాములు ముందుకు నడుస్తున్నారు. అలాది కొట్టు ఆ జేబులో వేసుకుంటాను. ఇది ఫార్వర్డ్ చేస్తాను. జేబులో అప్డేట్ చేస్తే అక్కడి నుంచి ఇవ్వాలి. ముద్దు పను కానీ తీసి మళ్ళీ కలిపి
ప్రతి నీటి బిందువును ఈ చెట్టు నుంచి ఇక్కడ మనకి ఇక్కడ చెట్టు మీద అక్షరం ప్రతి నీటి బిందువు మనకు ఆత్మబంధువు అని రాసింది. చాలా జాగ్రత్తగా ఉంది. అలాగే ఇంకొద్దిగా ముందుకు మనం వెళ్ళాలి. మన బుజ్జిస్వామి గారు ఈ చెట్టు నుంచి మనకి దూరం నుండి ఆల్కహాల్ తయారు చేస్తారనమాట. ఇందులో మనకి దివ్య ఔషధాలు అన్ని కూడా ఈ చెట్టు నుంచి లభిస్తాయి. ఇది చీమలో పెట్టిన పుట్ట అన్నమాట. చాలా అందంగా ఉంది పుట్ట. దూరంగా కనిపించేది మనం ఎప్పటి నుంచో వీక్షిస్తున్న జలపాతం. మన అయ్యప్ప స్వాములు ముందుకు వస్తున్నారు. ఎలా చూడు స్వామి, ఇంకొక 10 అడుగులు వేస్తే మనం జలపాతాన్ని చేరుకోగలం. వావ్, ఇక్కడ చాలా మంచి వాటర్ ఉంది. చాలా చల్లగా ఉంది. మనకి ఎక్కడెక్కడి నుంచో బెంగళూరు నుంచి కూడా ఈ స్వామి బెంగళూరు నుంచి ఇచ్చేసారు మనకి. వావ్, చాలా అందంగా ఉంది. చూడండి, ఇదే మనం ఎక్కడి నుంచో ఇది చూస్తున్న జలపాతం, లొద్దిపాలెం జలపాతం. స్వామి అక్కడిగా జరగదు అందరూ కావేలేదు. లొద్దిపాలెం గంగాలమ్మ అమ్మవారు మనం ఇప్పుడు దర్శించుకుంటున్నాం. చాలా సుందర రూపంతో చాలా సుందరమైన రూపంతో అమ్మవారు దర్శిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఈ రోజుకి మనకి అనుగ్రహం కలిగింది. లొద్దుపాలెం వాటర్ ఫాల్లో మన గంగాలమ్మ అమ్మవారు నిలిచారు కాబట్టి మన అయ్యప్ప స్వాములు మన గంగంపాలెం మన గోకవరం మండలంలో ఉన్నటువంటి గంగంపాలెం అయ్యప్ప స్వాములు దర్శనార్థం మన గంగాలమ్మ తల్లి దర్శనార్థం. తదనంతరం నెక్స్ట్ మన లొద్దుపాలెం వాటర్ ఫాల్కి మరికొద్ది నిమిషాల్లో మనం చేరుకుంటాం. మన గంగంపాలెం నుంచి చేస్తున్న మన కాండ్రేగుల నాగేశ్వరరావు స్వామి గారు తెలుగుదేశం కార్యకర్త. మన గంగంపాలెం స్వాములతో మనకి దర్శనార్థం మన గంగంపాలెం గంగాలమ్మ తల్లి వారిని దర్శనార్థం మనం నడుచుకుంటూ మరికొద్ది ముందుకు మనం దర్శించుకోనున్నారు మన టీడీపీ కార్యకర్త మన గంగంపాలెం గ్రామ పెద్దలు. ఈ స్వామివారు మన గంగాలమ్మ తల్లి వారిని ఇప్పుడు దర్శించుకొని నెక్స్ట్ జలపాతం వద్దకు కొద్దిగా ముందుకు సాగుతున్నారు. ఈ అపురూప దృశ్యాన్ని మన స్వాముల వారు మన స్వాములందరూ కూడా ఈ జలపాతాన్ని నెత్తి మీద చెల్లుకొని దీన్ని మన వావ్, వంతేనా తీశారు. వావ్, అది దూరం నుంచి ఏదో కనిపిస్తుంది. వావ్, వంతెనా ఎలా పడుకొస్తాం భలే పడుతుంది సార్ వీడియో అనేది. రికార్డ్ అవుతుందా?